మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే ఉన్న ప్రముఖ నటుల్లో ప్రముఖ హీరోల్లో నేను ఒకని. నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా? సవ్యంగా సినిమాలు చేస్తే, నేను మిగతా హీరోలతో పోటీ పెడితే నా సంపాదన ఒక సంవత్సరానికి 1000 కోట్ల పైన ఉంటుంది. తక్కువ అందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి ఏదైనా ఇస్తే నేను కూడా సరదాగా ఆనందంగా గడిపేయచ్చు. నేను ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు తిట్లు తింటానంటే, మీరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, జగన్మాత సాక్షిగా చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోసం మీరు భద్రంగా ఉంటారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే ఉన్న ప్రముఖ నటుల్లో ప్రముఖ హీరోల్లో నేను ఒకని. నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా? సవ్యంగా సినిమాలు చేస్తే, నేను మిగతా హీరోలతో పోటీ పెడితే నా సంపాదన ఒక సంవత్సరానికి 1000 కోట్ల పైన ఉంటుంది. తక్కువ అందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి ఏదైనా ఇస్తే నేను కూడా సరదాగా ఆనందంగా గడిపేయచ్చు. నేను ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు తిట్లు తింటానంటే, మీరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, జగన్మాత సాక్షిగా చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోసం మీరు భద్రంగా ఉంటారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే ఉన్న ప్రముఖ నటుల్లో ప్రముఖ హీరోల్లో నేను ఒకని. నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా? సవ్యంగా సినిమాలు చేస్తే, నేను మిగతా హీరోలతో పోటీ పెడితే నా సంపాదన ఒక సంవత్సరానికి 1000 కోట్ల పైన ఉంటుంది. తక్కువ అందరూ వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి ఏదైనా ఇస్తే నేను కూడా సరదాగా ఆనందంగా గడిపేయచ్చు. నేను ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎందుకు తిట్లు తింటానంటే, మీరు నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, జగన్మాత సాక్షిగా చెప్తున్నాను, మీ భవిష్యత్తు కోసం మీరు భద్రంగా ఉంటారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలోనే ఉన్న ప్రముఖ నటుల్లో ప్రముఖ హీరోల్లో నేను ఒకని. నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందా? సవ్యంగా సినిమాలు చేస్తే, నేను మిగతా హీరోలతో పోటీ పెడితే నా సంపాదన ఒక సంవత్సరానికి 1000 కోట్ల